హాయ్ అండి. వెల్కమ్ టు సత్యజన్ను. ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ కొలతలతో అరికెల దోసను చూపించబోతున్నాను. వీటినే కోడో మిల్లెట్ అని కూడా పిలుస్తాము. బౌల్‌లో 1 కప్ మినపగుళ్ళు, దానికి 2 కప్స్ అరికెలు యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ అరికెలు ప్రోటీన్ చాలా ఉంటుంది అండ్ ఫైబర్ కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని మేనేజ్ చేస్తుంది. ఈ ఫైబర్ ఉండటం వల్ల మన డైజెషన్‌కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. 3 టైమ్స్ వాటర్‌తో వాష్ చేసుకున్న తర్వాత, ఆ పప్పు మునిగే వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలాగ 8 అవర్స్ మనం నానపెట్టుకోవాలి. మిల్లెట్స్ ఎప్పుడైనా ఎక్కువ సేపు నానపెట్టుకోవాలండి. అట్‌లీస్ట్ 8 అవర్స్ అయినా నానితే డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఈవినింగ్‌కి మంచిగా నానిపోయి ఉంటుంది. మళ్ళా ఒకసారి క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసేసుకోవాలి. ఆ బేటర్‌ని ఒక లోతుగా ఉన్న బౌల్‌లో స్టోర్ చేసుకుంటే ఫెర్మెంటేషన్ అయినప్పుడు పొంగిపోకుండా ఉంటుంది. ఇలాంటి మిల్లెట్స్ ఎప్పుడైనా ఫెర్మెంటేషన్ అవుతే మన డైజెషన్‌కి హెల్ప్ అయ్యి గుడ్ బ్యాక్టీరియా అనేది ఫార్మ్ అవుతుంది. స్టవ్ పైన పాన్ పెట్టుకొని ఫస్ట్ కొంచెం ఆయిల్ ఏసి సీజనింగ్ చేసేసుకొని దోస బ్యాటర్‌ని దోసలాగా వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ డ్రాప్స్ ఏసుకుంటే సరిపోతుంది. దోస పైన ఆనియన్ దోస కానీ, ఎగ్ దోస, కారపొడి దోస ఇలా డిఫరెంట్ టైప్స్‌గా చేసుకోవచ్చు. ఈ దోసలేమి అంత స్టిక్కీగా ఉండవండి. పెనంకేమో అతుక్కుపోవు. చక్కగా వచ్చేస్తాయి. ఇలా దోసలు వేసుకొని ఏదైనా చట్నీతో సర్వ్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.